పరమతండ్రి అయిన దేవుని ప్రేమను బట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మీయారాధన సందేశమునకు మీ అందరికీ స్వాగతమును తెలియజేస్తున్నాను. విశ్వాసము ఎంత గొప్పదో, తండ్రి అయిన దేవునికి మనం ఇష్టలుముగా ఉండాలంటే మనలో ఉండవలసినటువంటి విశ్వాసమును గూర్చి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమని, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపమని గత పాఠ్యాంశంలో మనం నేర్చుకున్నాం. అయితే విశ్వాసము ద్వారా జరిగేటువంటి కార్యములను గూర్చి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. మనిషికి దేవుని ఎడల ఉండవలసినటువంటి విశ్వాసము చాలా గొప్పది. ఈ విశ్వాసము ద్వారా మనిషి సాధించగలిగినటువంటి కార్యములు, ఇప్పటికే చరిత్రలో దేవుని యందు విశ్వాసం ఉంచి నీతిమంతులైన వారు ఎన్నో కార్యములను సాధించారు. మన తరంలో మనము కూడా దేవుని ఎడల విశ్వాసం ఉంచి సాధించవలసినటువంటి కార్యములను గూర్చి దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఈ పాఠ్యాంశమునందు పరిశుద్ధ గ్రంథం నుండి విశ్వాసము ద్వారా మనము జరిగించగలిగిన కార్యములను గూర్చి మనం నేర్చుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చూడగలిగితే, అక్కడ విశ్వాసము ద్వారా నీతిమంతులు రాజ్యములను జయించిరి అనే మాట కనిపిస్తుంది. ఒక్కసారి పరిశుద్ధ గ్రంథములను తెరచి ఆ మాటను మీరు చూడవలసిందిగా నేను సూచిస్తున్నాను. హెబ్రీలకు పౌలు గారు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం ప్రారంభం నుంచి విశ్వాసమును గూర్చి వివరిస్తున్నటువంటి గ్రంథకర్త 33వ వచనం వచ్చేసరికి ఈ అద్భుతమైనటువంటి మాటను తెలియజేశారు. చరిత్రలో ఎందరో నీతిమంతులు విశ్వాసులుగా బ్రతికారు. వారి యొక్క ఉదాహరణలు కూడా ఇవ్వబడ్డాయి, వారి పేర్లు ప్రస్తావించబడ్డాయి. ఈ విషయాలన్నిటినీ దేవుడు జ్ఞాపకం చేస్తూ మీలో కూడా అంతటి విశ్వాసం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు వ్రాయించినటువంటి ఈ మాటను మనం చక్కగా చూడగలిగితే, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి అనే మాట మనకు కనిపిస్తోంది. ప్రియులారా, లోకానికి దేవుని ఎడల మనిషి ఉంచవలసినటువంటి విశ్వాసమును గూర్చి ఎంతవరకు తెలుసు? లోకానికి విశ్వాసమును గూర్చి తెలిసినదంతా, దేవుని ఎడల మనిషి ఉంచుతున్నటువంటి విశ్వాసము ఎంతవరకు లోకానికి అర్థమైంది? మనిషి జీవితంలో ఏదైనా ఒక చిన్న కష్టం వస్తే ఆ కష్టాన్ని దేవుడు తీరుస్తాడని, నా కష్టాలను తీర్చగల సమర్థుడు దేవుడు అని దేవుని ఎడల మనుషులు విశ్వాసం ఉంచుతున్నారు. ఇదే విశ్వాసం అనుకుంటున్నారు చాలామంది. కానీ విశ్వాసం యొక్క స్థాయి, విశ్వాసము యొక్క లోతును గూర్చి మీరు ఆలోచన చేయగలిగితే, రాజ్యములను సైతము జయించగలిగినటువంటి విశ్వాసము మనుష్యులలో దేవుడు చూడాలనుకుంటున్నాడు. చరిత్రలో ఎందరో విశ్వాసులు ఇటువంటి స్థాయిలో విశ్వాసాన్ని చూపించారు. ఏదో ఒక చిన్న కష్టం వస్తే ఆ కష్టం తీరిపోవాలని దేవుని నమ్ముకొని, తీరిపోయినందుకు నేను దేవుని ఎడల విశ్వాసం ఉంచుతున్నానని చెప్పటం చిన్న స్థాయిలో మీకున్నటువంటి విశ్వాసం. అయితే విశ్వాసపు స్థాయి ఏ స్థాయిలో ఉండాలంటే, రాజ్యములను జయించగలిగిన స్థాయిలో మీ విశ్వాసం ఉండాలి. మీ విశ్వాసము రాజ్యములను జయించగలిగిన స్థాయిలో ఉండాలి. అందుకే దేవుడు ఇక్కడ పొందుపరిచిన మాట ఏంటంటే, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. ప్రియులారా, ఈరోజు ఎన్నో దేశాలను ప్రపంచపటంలో మనం చూస్తున్నాం. ఆరిన నేల దేశాలుగా విభాగింపబడింది. ఈ దేశాలకు ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య ఏంటి? శత్రువుల వలన భయం. శత్రువుల దాడి నుండి కాపాడుకోవాలి, అలాగే శత్రువులను భయపెట్టాలి. వారు పొరుగున ఉన్నవారు కావచ్చు, దూరంలో ఉన్నవారు కావచ్చు. ఈరోజు ప్రతి దేశానికి ఉన్నటువంటి ఒక బలమైన కోరిక ఏమిటి? నేను అగ్రరాజ్యంగా ఉండాలి. ప్రతి దేశం కూడా ఇలాగే ఆలోచిస్తుంది. నేను అగ్రరాజ్యంగా ఉండాలి, నేను చెప్పిందే ప్రపంచమంతటా శాసనంగా ఉండాలి, నన్ను చూస్తే, నన్ను తలుచుకుంటే ప్రతి ఒక్కరూ భయపడిపోవాలి,
మాతో యుద్ధానికి ఎవరైనా తెగించారంటే గనక వారి గుండెల్లో రైలు పరిగెట్టాలి అని ఈరోజు ప్రతి దేశం కూడా ఆలోచిస్తున్నది. ఒకవేళ ఒక దేశానికి మరో దేశానికి, లేక కొన్ని దేశాలకు మరికొన్ని దేశాలకు యుద్ధ వాతావరణం ఏర్పడింది అనుకోండి, ఒక రాజ్యమును లేక ఒక దేశమును జయించాలంటే కావలసినదేంటి? సహజంగా ఈరోజు లోకాన్ని అడిగితే ఒక రాజ్యాన్ని జయించటానికి, ఒక దేశాన్ని వశపరుచుకోవటానికి, లోపరుచుకోవటానికి కావలసినదేంటి? యుద్ధంలో కావలసినదేంటి? యుద్ధ సామాగ్రి, యుద్ధ సైనికులు. అంటే ఒక రాజ్యానికి బలం ఉన్నప్పుడు ఆ రాజ్యం మరో రాజ్యాన్ని జయిస్తుంది. ఈ విషయం అందరూ చెబుతారు. ఒక రాజ్యం మరో రాజ్యాన్ని జయించాలంటే రాజ్యానికి ఉండవలసినదేంటి? ఒక రాజ్యం మరో రాజ్యాన్ని జయించాలంటే జయించవలసినటువంటి ఈ రాజ్యానికి ఉండవలసినదేంటి? బలం. సైనిక బలం, యుద్ధ సామాగ్రి బలం, సాంకేతిక బలం, ఆర్థిక బలం, ఇవన్నీ ఉండాలి. భౌతికంగా కనిపిస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఒక రాజ్యానికి ఉన్నప్పుడు ఈ రాజ్యం అగ్రరాజ్యం అని అందరూ చెప్పుకుంటున్నారు. ఈ రాజ్యము తన దగ్గర ఉన్నటువంటి ఆ బలాన్ని బట్టి ఏ రాజ్యాన్నైనా జయించగలదు అని చెప్పుకుంటున్నారు. పూర్వం నుండి నేటి వరకు మనం ఒక్కసారి ఆలోచన చేయగలిగితే రాజ్యాల దగ్గర సైనికులు ఉన్నారు, రాజ్యాల దగ్గర యుద్ధ సామాగ్రి ఉంది. అవి పూర్వకాలంలో అయితే కత్తులు కావచ్చు, గుర్రాలు కావచ్చు, రథాలు కావచ్చు, ఏనుగులు కావచ్చు, వారికి ఉన్న బలం. ప్రస్తుత కాలంలో అయితే తుపాకులు కావచ్చు, గ్రెనేడ్లు కావచ్చు, క్షిపణులు కావచ్చు, నావికాదళంలో వారికి ఉన్న బలం కావచ్చు, వాయుదళంలో వారికి ఉన్న బలం కావచ్చు, లేక భూభాగంలో సైనికులుగా వారి దగ్గర ఉన్నటువంటి బలం కావచ్చు, సాంకేతిక బలం కావచ్చు. ఏదేమైనప్పటికీ లోకమందు ఒక రాజ్యం మరో రాజ్యాన్ని జయించాలంటే గనక ఉండవలసింది బలం అనుకుంటున్నారు కదా. మరి ఇక్కడేంటి ఈ మాట ఇలా వ్రాయబడింది? వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. ఈ విషయం ప్రస్తుతం ఉన్న రాజ్యాలకు తెలియదా? పూర్వం ఉన్న రాజ్యాలకు తెలియదా? మరి రాజ్యాలన్నీ బలాన్ని సమకూర్చుకుంటున్నాయి. ఒక రాజ్యం సుస్థిరంగా ఉండాలంటే, ఒక రాజ్యం అగ్రరాజ్యంగా ఉండాలంటే, ఒక రాజ్యం ఎటువంటి భయం లేకుండా, శత్రువుల వలన ఎటువంటి భయం లేకుండా నెమ్మదిగా ఉండాలంటే రాజ్యాలన్నీ ఆలోచిస్తున్నది దేనికోసం? బలం కోసం కదా. మేము సైనిక పరంగా, అలాగే యుద్ధ సామాగ్రి పరంగా, సాంకేతిక పరంగా, ఆర్థిక పరంగా నిలదొక్కుంటే మా జోలికి ఎవరూ రారు, మేము రాజ్యములను జయించగలము అనేటువంటి ధీమాతో ఉన్నారు కదా. మరి అలాంటప్పుడు హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వాక్యంలో వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరనే మాట ఎందుకు రాయబడింది? విశ్వాసము ద్వారా కష్టాలు తీరిపోయాయి, విశ్వాసము ద్వారా వారి కోరికలు నెరవేరిపోయాయి, విశ్వాసము ద్వారా చిన్న స్థాయిలో దేవుడు వీటిని నెరవేర్చాడు, వాటిని నెరవేర్చాడు అని చెప్పకుండా ఇక్కడ ఏ స్థాయిలో చూపిస్తున్నాడు విశ్వాసాన్ని? రాజ్యములను జయించిన స్థాయిలో చూపిస్తున్నాడు. రాజ్యములను జయించిన స్థాయిలో. ఈరోజు చాలామంది నేను విశ్వాసిని అని చెప్పుకునేటప్పుడు వారి విశ్వాసాన్ని దేనితో పోల్చుకుంటారు? ఏ స్థాయిలో ఉన్న విశ్వాసముగా వారి విశ్వాసాన్ని పోల్చుకుంటారు? లోకంలో ఏదో ఒక చిన్న కష్టం కలిగింది, ఆ కష్టాన్ని దేవుడు తీరిస్తే నేను విశ్వాసంతో ఉంటాను అని దేవుని ఎడల తమ విశ్వాసాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ స్థాయిలో మాత్రమే విశ్వాసాన్ని చూపించడానికి వారు ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ దేవుని ఎడల మనిషికి ఉండవలసినటువంటి విశ్వాసం ఏ స్థాయిలో అంటే రాజ్యములను జయించదగినటువంటి స్థాయిలో, రాజ్యములను జయించదగినటువంటి స్థాయిలో. ఇప్పుడు ఆ విశ్వాసాన్ని గురించి మనం నేర్చుకుందాం. ఇంత గొప్ప విశ్వాసమును దేవుడు మనుషులలో కనుగొనాలనుకుంటున్నాడు. ఇంత గొప్ప విశ్వాసం అసలు మనుషులకు అర్థమవుతుందా? దేవుడు మనిషిలో కనుగొనదగినటువంటి విశ్వాసం ఏమిటి? మనుషులు ఏ విశ్వాసాన్ని, ఎలాంటి విశ్వాసాన్ని, ఏ స్థాయిలో విశ్వాసాన్ని దేవుడు చూడాలనుకుంటున్నాడు? రాజ్యములను జయించే స్థాయిలో ఉండే విశ్వాసాన్ని దేవుడు మనిషిలో చూడాలనుకుంటున్నాడు. కానీ మనిషికి ఈ స్థాయిలో ఉన్నటువంటి విశ్వాసం అర్థమవుతుందా అసలు? ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి సంగతులను శాస్త్రయుక్తంగా, జ్ఞానపరంగా దేవుని యొక్క ఆత్మ సహాయంతో మనం ఆలోచన చేద్దాం. ప్రియులారా,
చరిత్రలో ఒక సందర్భం దగ్గరకు మనం వెళదాం. విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిన ఆ స్థాయి విశ్వాసాన్ని కలిగి ఉన్నటువంటి మనుషుల దగ్గరకు, ఆ చరిత్ర సందర్భం దగ్గరకు మనం వెళదాం. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటి భూభాగాన్ని ఆక్రమించుకుంటున్నారు, స్వాధీనపరుచుకుంటున్నారు. అది చరిత్రలో మనం వెళ్ళవలసినటువంటి కాలం. యెహోషువ గారు నాయకత్వం వహిస్తున్నారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వంలో నుండి వచ్చేసారు కదా, వారు అరణ్యంలో ఒక 40 సంవత్సరాల పాటు తిరుగులాడారు కదా. వారి యొక్క అవివేక ప్రవర్తన వలన, వారు దేవునికి ఎడబాటులో ఉండటం వలన దేవుడు వారిని 40 ఏండ్లు అరణ్యంలోనూ ఉంచేశాడు. అయితే చివరికి దేవుడు వారిని కనాను దేశంలో అడుగుపెట్టేలా వారికి అనుమతినిచ్చాడు. ఎప్పుడైతే కనాను దేశాన్ని వారు స్వాధీనపరుచుకోవాలనుకుంటున్నారో, కనాను దేశంలో అప్పటికే నివసిస్తున్నటువంటి ఎందరో ప్రజలు ఉన్నారు. వారందరినీ వీరు ఓడిస్తే తప్ప, లోపరుచుకుంటే తప్ప, జయిస్తే తప్ప ఆ కనాను భూభాగంలోనికి వీరు అడుగు పెట్టలేరు, అక్కడ వీరు నివసించలేరు. కనుక ఇప్పుడు ఏం చేయాలి? యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలంటే ఇశ్రాయేలీయుల దగ్గర ఏమున్నాయి? అప్పటి వరకు వారు అరణ్య ప్రయాణంలో ఉన్నారు. వారి దగ్గర ఒక సైనిక బలం, ప్రత్యేకంగా శిక్షణ పొందినటువంటి సైనిక బలం కానీ, యుద్ధ సామాగ్రి కానీ, ఒక పెద్ద సుస్థిరమైనటువంటి కోట కానీ ఇవేవి కనిపించటం లేదు. వారందరూ కుటుంబాలతో ప్రయాణం చేస్తూ కనాను దేశానికి వచ్చేశారు. ఇప్పుడు వారికి దేవుడు ఆ కనాను భూభాగాన్ని ఎలా ఇస్తాడు? ఇప్పుడు దేవుడు వీరిలో విశ్వాసాన్ని చూడాలనుకుంటున్నాడు. ఈ విశ్వాసం ఏ స్థాయిలో ఉండే విశ్వాసంగా దేవుడు కోరుకుంటున్నాడు? రాజ్యములను జయించే విశ్వాసం. ఒకానొక సందర్భంలో వీరికి ఇప్పుడు యెరికో పట్టణం ఎదురుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ యెరికో పట్టణాన్ని వీరు స్వాధీనపరచుకోవాలి. యెరికో పట్టణాన్ని వీరు జయించాలి. ఇశ్రాయేలీయులు యెహోషువ నాయకత్వంలో యెరికో పట్టణాన్ని జయించాలి. ఇది సందర్భం. సరిగ్గా దేవుడు ఏ విశ్వాసాన్ని అయితే కోరుకుంటున్నాడో ఆ విశ్వాసం దగ్గరకు వీరు వచ్చారు. రాజ్యములను జయించే విశ్వాసాన్ని దేవుడు మనిషిలో చూడాలనుకుంటున్నాడు కదా. ఆ విశ్వాసమును నిజంగా దేవునికి చూపించగలిగినటువంటి ఆ స్థాయికి వచ్చారు, ఆ ఉదాహరణకు వచ్చారు, ఆ సందర్భానికి వచ్చారు. ఇప్పుడు వారు దానిని ఎలా పరిపూర్ణం చేసుకున్నారు? దేవుడు వారికి ఆ బలాన్ని ఎలా ఇచ్చాడు? రాజ్యాన్ని జయించే బలం, రాజ్యాన్ని లోపరుచుకునే బలం దేవుడు ఇశ్రాయేలీయులకు ఎలా ఇచ్చాడు? యెరికో పట్టణస్థుల విషయంలో ఎలా ఇచ్చాడు? ప్రియులారా, ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలను మనం చక్కగా నేర్చుకోగలిగితే యెరికో పట్టణం ఎలాంటిదో ముందు వ్రాయబడింది. యెరికో పట్టణం ఎలా నిర్మింపబడింది? యెరికో పట్టణాన్ని లోపరుచుకొనుటకు ముందు అసలు యెరికో పట్టణమును గూర్చి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలీయులు విశ్వాసము ద్వారా యెరికో పట్టణమును జయించాలంటే అసలు యెరికో పట్టణము ఎటువంటి స్థితిలో ఉంది? ఈ విషయం మనకు అర్థం కావాలంటే ఆ చరిత్ర సందర్భం దగ్గరకు మనం వెళ్దాం. అక్కడ వ్రాయబడినటువంటి మాటలను చక్కగా మనం ఆలోచన చేద్దాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం ప్రారంభపు మాటలను చూడండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడునూ వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. యెరికో పట్టణము ఎలా ఉన్నది? యెరికో పట్టణం యొక్క స్థితిగతులు ఏమిటి అనగానే, ఇశ్రాయేలీయులు అప్పటికే 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో ఉన్నారు. వారు ఏ భూభాగానికి వచ్చుచున్నారో ఆ భూభాగంలో అప్పటికే నివసిస్తున్న వారందరికీ ఒక అంచనా ఉంది, ఒక అభిప్రాయం ఉంది. కనుక వారందరూ కూడా ఈ 40 సంవత్సరాల పాటు చాలా జాగ్రత్తలు చేసుకున్నారు. వారు నివసిస్తున్నటువంటి ప్రాంతాన్ని ఇశ్రాయేలీయులు వచ్చి ఆక్రమించుకోబోతున్నారని వారికి అర్థమైంది కనుక వారు వారి పట్టణాన్ని ఎలా నిర్మించుకున్నారు? శత్రు దుర్భేద్యం అంటారు. శత్రు దుర్భేద్యం అంటే అర్థం ఏంటి? ఏ ఒక్కరూ కూడా లోపలికి చొరబడలేరు. ఇంత గట్టిగా, ఇంత గొప్పగా యెరికో పట్టణము యొక్క ప్రాకారము మనకు కనిపిస్తున్నది. యెరికో పట్టణం యొక్క ఆ యొక్క గవిని తలుపులు మనకు కనిపిస్తున్నాయి. గట్టిగా వేయబడను, గట్టిగా మూసివేయబడను. అంటే
లోపలికి ఎవ్వరూ ప్రవేశించడానికి వీలు లేకుండా యెరికో రాజు, అలాగే యెరికో పట్టణంలో ఉన్నటువంటి యుద్ధంలో పాల్గొని పరాక్రమము కలిగినటువంటి సైనికులు వీరందరూ కూడా ఒక మంచి ప్రాకారాన్ని నిర్మించుకున్నారు. ఏ శత్రువు కూడా లోపలికి సునాయాసంగా ప్రవేశించలేనటువంటి ఒక గట్టి ప్రాకారాన్ని, ఒక గొప్ప ప్రాకారాన్ని వారు నిర్మించేసుకున్నారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు లోపలికి ఎలా ప్రవేశించాలి? అసలు ఇశ్రాయేలీయులు యెరికో పట్టణస్థులతో, యెరికోలో ఉన్నటువంటి ఆ రాజుతో కావచ్చు, లేకపోతే యెరికోలో ఉన్నటువంటి ఆ పరాక్రమశాలులైనటువంటి సైనికులతో కావచ్చు యుద్ధం చేయాలంటే అసలు వారిని కలుసుకునేది ఎలా? వారిని ఎలా కలుసుకుంటారు? ఎందుకంటే వారి యొక్క పట్టణం ఒక మంచి ప్రాకారంతో మూయబడి ఉన్నది, భద్రము చేయబడి ఉన్నది. ఇటువంటి పరిస్థితులలో ఇశ్రాయేలీయులు యెరికో పట్టణమును ఎలా జయించారన్నది ఇక్కడ వ్రాయబడినటువంటి చక్కని పాఠ్యాంశం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. ఎలా జయించారు? విశ్వాసము ద్వారా రాజ్యములను ఎలా జయించారు? వారు దేవుని మాటను నమ్మారు. వారు దేవుని మాటను నమ్మారు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీవు ఎప్పుడైతే దేవుని మాటను శిరస వహిస్తావో అదే విశ్వాసము. మరో మాట లేకుండా నీవు దీనిని ఎలా నెరవేరుస్తావు అని దేవుణ్ణి ఎదురు ప్రశ్నించకుండా దేవుడు చెప్పినట్టుగా నీవు చేస్తున్నప్పుడు దేవుని ఎడల నీకు అపారమైన విశ్వాసం ఉన్నట్టు నీవు నీతిమంతుడుగా మారిపోతావు. నీవు నీతిమంతురాలువుగా దేవుని దృష్టికి కనిపిస్తావు. ఎప్పుడు? దేవుడు చెప్పినది నీవు యథావిధిగా పాటించినప్పుడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులలో దేవుడు ఒక స్థాయి విశ్వాసాన్ని చూడాలనుకుంటున్నాడు. ఏ స్థాయి విశ్వాసం అంటే రాజ్యములను జయించే స్థాయి విశ్వాసము. మీరు యెరికో పట్టణమును జయించాలంటే కనుక ఇదిగో నేను మీకు కొన్ని సూచనలు తెలియజేస్తాను, ఆ సూచనలను మీరు పాటించండి, మీరు యెరికో పట్టణాన్ని జయించేస్తారన్నాడు దేవుడు. అయితే ప్రారంభంలో చూసేసరికి యెరికో పట్టణం ఎలా ఉంది? అసలు శత్రువు అనేవాడు ఎవడూ కూడా లోపలికి ప్రవేశించకుండా ఉండేలా ఆ పట్టణపు గౌనులు మూయబడ్డాయి, ఆ ద్వారములు గట్టిగా బిగింపబడ్డాయి. యెరికో పట్టణము ప్రాకారము చేత భద్రపరచబడి ఉన్నది. ప్రాకారము చేత భద్రపరచబడి ఉన్నది. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇశ్రాయేలీయులు అరణ్య మార్గంలో నుండి వచ్చారు, యెరికో పట్టణానికి దగ్గరైపోయారు. యెరికో పట్టణాన్ని ఇప్పుడు వారు స్వాధీనపరచుకోవాలి. ఎలా? దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఇప్పుడు దేవుడు చెప్పిన మాటలు ఏమిటి? దేవుని మాటలను వీరు శిరస వహించాలి, వహించడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడు చెప్పిన మాటలేమిటి? చక్కగా మీరు పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 2వ వాక్యం నుండి చూడండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం నుండి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి యొకమారు దాని చుట్టూ తిరగవలెను. అలాగు 6 దినములు చేయుచూ రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను పట్టుకొని ముందుగా నడువవలెను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోరలను నూదవలెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బోరల ధ్వని వినునప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి దేవుడు తెలియజేసినటువంటి ఆ సమాచారమును చూడండి, యుద్ధరీతిని చూడండి. మీరు విశ్వాసము ద్వారా యెరికో పట్టణమును జయించాలి. విశ్వాసము ద్వారా రాజ్యములను జయించాలి కదా. మీరు ఇదిగో ఈ యెరికో పట్టణమును విశ్వాసము ద్వారా జయించాలి. మీ దగ్గర ఏవో తుపాకులు ఫిరంగులు ఉన్నాయని కాదు, అధునాతన యుద్ధ సామాగ్రిని నేను మీకు ఇచ్చానని కాదు, మీరు యుద్ధంలో నేర్పరితనము కలిగిన వారని కాదు, మీ వెనుక దేవుడున్నాడని చుట్టూ ఉన్న సమాజానికి తెలియచేయబడాలి. అలాగే చరిత్రలో కూడా ఎందరో ఈ పాఠాలను నేర్చుకోవాలి అని దేవుడు ఒక దృష్టాంతముగా వారిని ఉంచుతూ ఇశ్రాయేలీయుల చేతికి యెరికో పట్టణమును ఎలా అప్పగిస్తున్నాడంటే ఒక విధానాన్ని చెప్పాడు.
ఏమిటా విధానం? మీరు యెరికో పట్టణము చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. అదేంటండి? ఒక గొప్ప ప్రాకారము కలిగినటువంటి పట్టణము, దానిని వశపరుచుకోవాలంటే, దానిని జయించాలంటే ఆలోచించవలసినటువంటి విధానం వేరేలా ఉండాలి. కానీ దేవుడేంటి ప్రదక్షిణలు చేయమని చెబుతున్నాడు? ఇంకా ముందుకు వెళితే మనకు అర్థమవుతుంది. దేవుడు ప్రదక్షిణలు చేయమంటున్నాడు. ఏ విధంగా ప్రదక్షిణలు చేయమంటున్నాడు? ముందు 6 రోజుల పాటు రోజుకు ఒక్కసారి చొప్పున మీరందరూ ప్రదక్షిణలు చేయండి. యాజకులు ఉండాలి, అలాగే మీలో ఎవరైతే సైనికులుగా ముందుకు వెళ్ళబోతున్నారో వారు ఉండాలి, ప్రజలందరూ ఉండాలి. మీరందరూ ఏం చేయాలి? ఆ యెరికో పట్టణము చుట్టూ రోజుకు ఒకమారు చొప్పున 6 రోజుల పాటు మీరు ప్రదక్షిణలు చేయాలి. ఇక 7వ రోజు ఆ పట్టణమును మీ చేతికి నేను అప్పగింపబోచున్నాను. 7వ రోజు మీరు ఏం చేయాలంటే 7 మారులు ప్రదక్షిణ చేయాలి. 7వ రోజు మీరు 7 మారులు ప్రదక్షిణ చేయాలి. అంటే 7 సార్లు ఆ పట్టణం చుట్టూ మీరు తిరగాలి. అలాగే యాజకులు కొమ్ము బోరలను గట్టిగా ఊదాలి. జనులందరూ గట్టిగా ఆర్భాటం చేయాలి. ఈ ధ్వనికి ఏమవుతుంది? యెరికో పట్టణపు ప్రాకారములన్నీ కూడా కూలిపోతాయి, నేలమట్టమైపోతాయి, పొడి పొడిగా రాలిపోతాయి. శత్రు దుర్భేద్యముగా నిర్మింపబడినటువంటి యెరికో పట్టణపు గోడలు ఇశ్రాయేలు యాజకులు కొమ్ము బోరలు ఊదినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు గట్టిగా ఆర్భాటించినప్పుడు కూలిపోతాయా? ఆ ప్రాకారము వీరి యొక్క ఆర్భాటానికి కూలిపోతుందా? గట్టిగా ధ్వని చేస్తే కూలిపోతుందా? దేవుడు చెప్పాడు, వీరు విన్నారు. దేవుడు చెప్పాడు, వీరు విన్నారు. అప్పటికి లోకంలో శాస్త్రం పరిపక్వతగా అందరికీ తెలిసిందా? అప్పటికి సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రం, రసాయన శాస్త్రం, గణిత శాస్త్రం ఇవన్నీ కూడా ప్రస్తుతం నేడున్నట్టుగా నిరూపణలతో ఎన్నెన్నో విషయాలను నేర్చుకుంటున్నారు కదా విద్యార్థి దశ నుంచి. ఆ రోజు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం అప్పటి ప్రజలకు ఇన్ని శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానపు విషయాలు తెలుసా? ఏమీ తెలియదు. కానీ దేవుడు సర్వజ్ఞాని, దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన ఒక మాట చెప్పాడు, మీరు విశ్వాసంతో రాజ్యాన్ని జయించాలి. విశ్వాసంతో రాజ్యాన్ని జయించాలని నేను తీర్మానించాను. ఇదిగో మీరు నా మాటను నమ్మి యెరికో పట్టణమును ఈరోజు స్వాధీనపరుచుకోబోతున్నారు. ఎలా స్వాధీనపరుచుకోవాలంటే ఇదిగో క్రమం ఇది, విధానం ఇది. ఒక 6 రోజుల పాటు మీరు రోజుకు ఒకమారు చొప్పున ప్రదక్షిణ చేయాలి. 7వ రోజున 7 మారులు మీరు ప్రదక్షిణ చేయాలి. 7వ రోజు 7 మారులు ప్రదక్షిణ చేసిన తర్వాత మీరు ఏం చేయాలి? యాజకులైతే కొమ్ము బోరలు ఊదాలి, ఇశ్రాయేలీలందరూ అయితే గట్టిగా ఆర్భాటించాలి, ధ్వని చేయాలి. అప్పుడు యెరికో పట్టణం యొక్క గోడలన్నీ కూడా కూలిపోతాయి అన్నాడు దేవుడు. ఏం జరిగిందో చూద్దాం. దేవుడు చెప్పడం అయితే చెప్పాడు, అసలు ఏం జరిగింది? వీరు దేవుని మాటను తూచా తప్పకుండా పాటించినప్పుడు ఏం జరిగింది? యెరికో పట్టణమును వీరు విశ్వాసము ద్వారా ఎలా జయించారు? ఇప్పుడు చూద్దాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20వ వాక్యాన్ని చూడండి. అచ్చం దేవుడు చెప్పినట్టుగానే వీరు జరిగించారు. మారు మాట లేకుండా దేవుడు తమ చేతికి యెరికో పట్టణమును ఈరోజు అప్పగిస్తున్నాడని విశ్వాసముతో దేవుడు చెప్పిన మాటలన్నిటినీ జరిగించారు. ఏం జరిగిందో చూడండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం. యాజకులు బోరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. యాజకులు బోరలు ఊదారు, ఇశ్రాయేలు ప్రజలందరూ కేకలు వేశారు. దేవుడు అచ్చం చెప్పినట్టుగా చేశారు. దేవుని మాట మీద ఉన్న విశ్వాసం, దేవుని మాటను నమ్మారు. ఆ నమ్మికను దేవుడు వారికి నీతిగా ఎంచాడు. నీతిమంతులు. నా మాటను వీరు ప్రశ్నించకుండా నా మాటను వీరు నమ్మారు. నా మాటను నమ్మినందుకు వీరు నీతిమంతులు అంటున్నాడు దేవుడు. ఇప్పుడు దేవుడు
దేవుడు చెప్పిన మాట ప్రకారం యాజకులు కొమ్ముబోరలు ఊదారు, ఇశ్రాయేలీయులు కేకలు వేశారు. యెరికో పట్టణపు ప్రాకారములు కూలిపోయినవి. యెరికో పట్టణపు ప్రాకారములు యాజకులు బోరలు ఊదగా ఎందుకు కూలిపోయాను? ప్రజలందరూ గట్టిగా కేకలు వేసినందువలన ఎందుకు కూలిపోయాను? ఇప్పుడు మీరు ఆలోచన చేయాలి. అసలు దేవుడు దీనిని ఎలా జరిగించాడు? అంటే దేవుడు ఏదైనా బలం చేత దేవదూతలను పంపించి ఇశ్రాయేలీయులకు కనిపించకుండా ఆ పట్టణపు ప్రాకారములన్నిటినీ కూలదోయించాడా? అసలు ఏం జరిగింది? శాస్త్రం అభివృద్ధి చెందిన తర్వాత ఈ మాటలను మీరు శాస్త్రయుక్తంగా ఇప్పుడు ఆలోచన చేయగలిగితే, 21వ శతాబ్దంలో ఉన్నారు కదా, ఇప్పుడు శాస్త్రపరంగా చాలా విషయాలు మీకు తెలుసు. శాస్త్రయుక్తంగా ఈ యొక్క సంఘటన అంతటిని మనం చక్కగా ఆలోచన చేయగలిగితే ఒక విషయం మన మనసులో మెదులుతుంది. అదేమిటంటే, భౌతిక శాస్త్రంలో మనం ఒక విషయాన్ని చిన్ననాడు చదువుకున్నాం. అదే అనునాదము, రెజొనెన్స్. ఎప్పుడైనా ఒక పౌనఃపున్యంతో, ఆంగ్లంలో చెప్తాను మీకు అర్థమవుతుంది, విత్ సేమ్ ఫ్రీక్వెన్సీ ఏదైనా ఒక బలాన్ని మనం అప్లై చేసినప్పుడు సేమ్ ఫ్రీక్వెన్సీతో మనం ఏదైనా ఒక బలాన్ని ఒక వస్తువు మీద ప్రయోగించినప్పుడు, ఆ శబ్దాన్ని మనం సృష్టించినప్పుడు, మనం అప్లై చేసినటువంటి ఆ బలంతో వచ్చినటువంటి ఆ ఫ్రీక్వెన్సీ న్యాచురల్ ఫ్రీక్వెన్సీతో ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో అప్పుడు మిగిలిన వస్తువులు కూడా ప్రతిస్పందించడం ప్రారంభిస్తాయి. చక్కగా మీకు అర్థం కావాలంటే కనుక, మన ఇంటి ముందు నుండి ఏదైనా ఒక బ్యాండ్ పార్టీ శబ్దం చేసుకుంటూ వెళ్తుంది అనుకుందాం. బయట ఒక వీధిలో మన ఇంటి ముందు ఒక బ్యాండ్ పార్టీ శబ్దం చేసుకుంటూ ముందుకు కొనసాగుతుంది. ఎవరిదో ఏదో వేడుక, ఒక బ్యాండ్ పార్టీ వెళ్తుంది. వారు బ్యాండ్ వాయిస్తున్నారు. వంటగదిలో ఉన్నటువంటి గిన్నెలు కూడా శబ్దాలు చేస్తున్నాయి. బయట ఎక్కడో వారు బ్యాండ్ వాయిస్తున్నారు, మీ వంటగదిలో ఉన్నటువంటి గిన్నెలు శబ్దం చేస్తున్నాయి. అవి కూడా కాస్త ఊగుతున్నాయి. అవి కూడా ఎవరో వాటిని వాయించినట్టుగా శబ్దాన్ని సృష్టిస్తున్నాయి. కారణం ఏంటి? దీనినే అనునాదము అంటారు. అనునాదము. వారు అక్కడ ఫోర్స్ అప్లై చేశారు. ఆ ఫ్రీక్వెన్సీతో ఇక్కడ ఇంటిలో ఉన్నటువంటి గిన్నెల యొక్క ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది. ఇవి కూడా శబ్దాలు చేస్తున్నాయి, ఇవి కూడా ఊగుతున్నాయి. ఇదే సూత్రాన్ని దేవుడు ఆనాడు అక్కడ ఇశ్రాయేలీల దగ్గర అనువర్తింపజేశాడు. ఈ సూత్రం మనుషులకు తెలిసి ఎంతకాలమైంది? ఈ సూత్రం, ఈ రెజొనెన్స్ అనేటువంటి ప్రిన్సిపల్, మెకానికల్ రెజొనెన్స్ ద్వారా వచ్చినటువంటి ఈ సూత్రం, ఇది మనుషులకు తెలిసి ఎంతకాలమైంది? ఎప్పుడు తెలిసింది మనుషులకు ఈ విషయం? 17వ శతాబ్దం, 18వ శతాబ్దం, ఈ మధ్యకాలంలో శాస్త్రవేత్తల యొక్క ప్రయోగాలు, వారు ప్రతిపాదించినటువంటి సూత్రాలు. అప్పుడు కదా ఈ లోకానికి రెజొనెన్స్ అంటే ఏంటో అర్థమైంది. గెలీలియో కావచ్చు, లేకపోతే యూలర్ యొక్క సూత్రాలు కావచ్చు, వారు ప్రతిపాదించినటువంటి సూత్రాలను నేర్చుకున్న తర్వాత ఈ సమాజానికి ఈ రెజొనెన్స్ అనేటువంటి పదం వాడుకలోనికి వచ్చింది. అనునాదం అంటే ఏంటో తెలిసింది. ఈ విషయం తెలియక 1831 క్రీస్తు శకం 1831లో ఈ విషయం తెలియక ఇంగ్లాండ్ దగ్గర బ్రాటన్ అనేటువంటి ఒక బ్రిడ్జ్ ఉంది. బ్రాటన్ అనేటువంటి ఒక సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ మీద ఒక 74 మంది సైనికులు మార్చింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. లెఫ్ట్ రైట్ మార్చింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. 12 ఏప్రిల్ 1831 ఆ రోజున ఇంగ్లాండ్ దగ్గర బ్రాటన్ అనేటువంటి ఒక బ్రిడ్జ్ మీద ఒక 74 మంది సైనికులు మార్చింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. వారు చేస్తున్నటువంటి ఆ ధ్వనికి బ్రిడ్జ్ యొక్క న్యాచురల్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిపోయింది. బ్రిడ్జ్ అంతా కూలిపోయింది. ఇది లైవ్ ఎగ్జాంపుల్. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి లైవ్ ఎగ్జాంపుల్. ఎప్పుడు జరిగింది ఇది? 12 ఏప్రిల్ 1831.
దేవుడు చరిత్రలో ఏనాడు జరిగించాడు ఈ సంగతిని? ఏనాడు జరిగించాడు దేవుడు ఈ సంగతిని? అప్పటి నుండి అందుకే, అంటే ఎప్పటి నుండి? 1831 నుండి. అందుకే సైనికులను బ్రిడ్జిల మీద మార్చింగ్ చేయనివ్వరు. ఏదైనా ఒక బ్రిడ్జిని దాటవలసి వచ్చినప్పుడు, సైనికులు కాలినడకన వారు వెళ్తున్నప్పుడు ఏదైనా ఒక బ్రిడ్జిని వారు దాటవలసి వచ్చినప్పుడు, బ్రిడ్జ్ మీద వారు నడుచుచున్నప్పుడు వారు అక్కడ మార్చింగ్ చేయకూడదనేటువంటి నిషేధం ఉంది. ఎందుకంటే బ్రిడ్జిలు కూలిపోతున్నాయి. బ్రిడ్జిలు ఎందుకు కూలిపోతున్నాయి? బ్రిడ్జిలు ఎందుకు కూలిపోతున్నాయి? అనునాదము వలన, రెజొనెన్స్ వలన. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం దేవుడు చెప్పినటువంటి మాట, దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి సూత్రం. నిజంగా ఈ ప్రిన్సిపల్ కనుక మనుషులకు తెలియకపోతే మనుషులు ఏమనుకుంటారు? దేవుడు ఏదో చెప్పాడు, వారు ఏదో చేసేసారు, ఇదంతా అభూత కల్పన అనుకుంటారు. ఒక గెలీలియో చెప్పకముందు, ఒక యూలర్ చెప్పకముందు దేవుడు జరిగించి చూపించాడు. అప్పుడు దేవుడు ఇవన్నీ చెప్పలేదు. ఏమనలేదు దేవుడు, ఇదంతా ఒక రెజొనెన్స్కి సంబంధించినది, ఇదంతా ఈ ఫ్రీక్వెన్సీకి సంబంధించినది, ఈ యాంప్లిట్యూడ్ గురించి మీరు అర్థం చేసుకోవాలి, ఈ శాస్త్రం అంతా దేవుడు చెబుతాడా? అంటే ఇలా జరిగిస్తున్నాడని దేవుడు చెబుతాడా? అక్కడ కావలసినది ఏంటి? అక్కడ హైలైట్ అవ్వాల్సినది ఏంటి? విశ్వాసము. మీరు నా మాటను విశ్వసించారు, మీరు రాజ్యమును జయించాలి. ఇది అక్కడ గొప్ప విషయం. అందుకే దేవుడు ఆ విషయాన్నే మరల హెబ్రీ పత్రికలో రాయించాడు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించరి. దేవుడు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించటానికి ఏ సూత్రాన్ని ఆయన ఉపయోగించాడు? ఏ సూత్రము ద్వారా మేము రాజ్యములను జయించగలం? ఎలాంటి సూత్రాలను దేవుడు ప్రతిపాదించాడు? ఇవన్నీ అక్కడ అవసరమా? అది నీకు అనవసరం. ఎందుకంటే అక్కడ నీలో ఉండవలసినది విశ్వాసము. దేవుడు సమర్థుడు. దేనినైనా చేయటానికి దేవుడు సమర్థుడు. నిన్ను రక్షించడానికైనా, నిన్ను నశింపజేయడానికైనా. నీవు రక్షింపబడుటకు ఆలోచన చేయాలి. దేవుని చేతి వలన నీవు రక్షింపబడటానికి ఆలోచన చేయాలి. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించరి అనగానే, ఇదిగో ఇశ్రాయేలీయులలో యెరికో పట్టణమును వారు స్వాధీనపరుచుకున్నటువంటి ఆ సందర్భాన్ని కనుక మనం చూడగలిగితే, నిజంగా దేవుని మాటలను వారు నమ్మారు. దేవుని మాటల ఎడల వారికి ఉన్నటువంటి విశ్వాసమే ఆ రోజు వారికి విజయమును తెచ్చిపెట్టింది. ఈరోజు మన విశ్వాసం ఏ స్థాయిలో ఉన్నది? దేవుని ఎడల అపారమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండగలుగుతున్నామా? రాజ్యములను జయించగలిగినటువంటి స్థాయిలో మీరు విశ్వాసాన్ని చూపించాలని దేవుడు అంటుంటే, దేవుడు వ్రాయిస్తే మన విశ్వాసం ఏ స్థాయిలో ఉంది? ఎల్లప్పుడూ దేవుణ్ణి శోధించుటకే ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు నా సమస్యను తీర్చగలడా? దేవుడు నా సమస్యను ఎలా తీర్చగలడు? దేవుడు ఈ చిన్న చిన్న సమస్యలను తీర్చడానికా? నీకు ఉన్నతమైన లోకాన్ని ఇవ్వటానికి దేవుడు ఆలోచన చేస్తుంటే, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నీవు మహాలోకానికి రావాలని దేవుడు కోరుకుంటుంటే, నీ బ్రతుకు, నీ ఆలోచన ఎక్కడి వరకు ముగింపబడుతున్నాయంటే, ఇదిగో ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనల నిమిత్తం నీవు ఇక్కడే ఆగిపోతున్నావు. ఈ జీవిత కాలం మట్టుకే నువ్వు ఆలోచన చేస్తున్నావు తప్ప నిత్యత్వ సంబంధమైనటువంటి ఆలోచనలు నీలో ఉన్నాయా? రాజ్యములను జయించిన విశ్వాసాన్ని దేవుడు చూపిస్తున్నాడు, వ్రాయించాడు. మనకు ఈ జ్ఞానాన్ని నేర్పించి దేవుడు మనలో ఏం కోరుకుంటున్నాడు? మనము కూడా ఆ స్థాయి విశ్వాసాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇప్పటికే జరిగినటువంటి ఎన్నో సందర్భాలను దేవుడు చూపించి, దృష్టాంతములుగా మనకు వాటిని నేర్పించి, మన విశ్వాసమును కూడా ఆ స్థాయిలో చూడటానికి దేవుడు ఆశిస్తున్నాడు. అలాగే అంతకు మునుపటి కాలానికి కూడా మనం వెళ్ళగలిగితే, అంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వంలో నుండి బయటకు రప్పింపబడుతున్నటువంటి కాలానికి మనం వెళ్ళగలిగితే, మోషే గారి నాయకత్వంలో అప్పుడు కూడా దేవుడు విశ్వాసము ద్వారానే వారందరినీ కాపాడాడు. నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వాక్యం నుండి పరిశుద్ధ గ్రంథంలో చక్కగా ఈ మాటలను మీరు చూడండి. నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వాక్యం నుండి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపింపబడ్డారు. మోషే నాయకత్వంలో వారు ముందుకు కొనసాగుతున్నారు. అయితే వెనక నుండి ఐగుప్తు సైన్యం
ఇశ్రాయేలీయులను మరలా తరుముకుంటూ వచ్చుచున్నది. ఎప్పుడైతే ఈ వార్త ఇశ్రాయేలీయుల చెవిన పడిందో వీరి గుండె జడిసిపోతుంది. విశ్వాసము లేకుండా ఉన్నారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలు కాలేరు. కనుక మోషే ఏమంటున్నాడు? మీరు భయపడకండి, మీరు భయపడకండి. దేవుని ఎడల విశ్వాసం అంటే ఇప్పటి వరకు మీరు చిన్న స్థాయిలో ఆలోచించారు దేవుణ్ణి. ఇప్పటి వరకు మీకున్నటువంటి విశ్వాసం చాలా చిన్నపాటిది. ఇప్పుడు చూస్తారు మీరు. ఇప్పుడు మీరు దేవుని యందలి విశ్వాసము ఏ స్థాయిలో మీరు ఉంచాలో మీరు నేర్చుకుంటారు. మోషే చెబుతున్నాడు వారితో, భయపడకుడి. ఈరోజు మీరు చూచుచున్నటువంటి ఐగుప్తు సైన్యాన్ని భవిష్యత్తులో ఇక మీదట ఎన్నడూనూ మీరు చూడరు. విశ్వాసం ఉంచండి. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. ఆయన ఏ సూత్రాన్ని ఉపయోగిస్తాడో ఆయన ఇష్టం. కానీ మీరు చేయవలసినటువంటిది ఏంటి? మీరు ఉపయోగించవలసిన సూత్రం ఏంటి? విశ్వాసం అనేటువంటి సూత్రం తప్ప ఇంకే సూత్రం ఇక్కడ పనిచేయదు. విశ్వాసం. మీరు భయపడకుడి, దేవుడు మీ పక్షమున యుద్ధము చేస్తాడు. ఈరోజు దేశాలు, రాజ్యాలు ఏం కోరుకుంటున్నాయి? యుద్ధ సామాగ్రిని కోరుకుంటున్నాయి, యుద్ధ సైనికులను కోరుకుంటున్నాయి. కానీ దేవుని మీద ఆధారపడగలుగుతున్నాయా? దేవుని యందు విశ్వాసం ఉంచగలుగుతున్నాయా? ఏ రాజ్యం అయితే దేవుని యందు విశ్వాసం ఉంచుతుందో ఆ రాజ్యము రాజ్యములను జయిస్తుంది. ఏ వ్యక్తి అయితే దేవుని ఎడల ఆ స్థాయిలో విశ్వాసమును ఉంచుతాడో ఆ వ్యక్తి రాజ్యములను జయిస్తాడు. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, ఇవి వ్రాయబడిన మాటలు, పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడిన మాటలు. మోషే ఇశ్రాయేలీయులకు తెలియజేశాడు. ఏమని? జాగ్రత్తగా అక్కడ చూడండి. భయపడకండి, నేడు మీరు ఐగుప్తీయులను చూస్తున్నారే, ఈ ఐగుప్తు సైన్యాన్ని మరి ఇక మీదట మీరు ఎన్నడూనూ చూడనే చూడరు. దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. మీ పక్షముగా దేవుడు యుద్ధం చేస్తాడు. మీరు ఊరక నిలుచుండి చూడండి అంతే. విశ్వాసం ఉంచండి, ఊరక నిలుచుండి చూడండి. ఎరుకో పట్టణమును వారు స్వాధీనం చేసుకునేటప్పుడు కూడా ఏంటి ప్రాకారం ఎలా ఉంది, దీనిని పడగొట్టడం ఎలా, దీనిని ఛేదించి లోపలికి వెళ్ళడం ఎలా అని వారు అనుకుంటే దేవుడు వారితో ఏమని చెప్పాడు? మీరు విశ్వాసం ఉంచండి, కేవలం కేకలు వేయండి. మీరు విశ్వాసం ఉంచండి, కేవలం కేకలు వేయండి. అంతే తప్ప ఏదో సుత్తులు గొడ్డళ్ళు పట్టుకుని వచ్చి మీరేదో మీ బల ప్రయత్నం చేత ఈ కోటను ఛేదించాలనుకుంటే కనుక అది కాని పని. అయితే మీరు చేయవలసిందేంటి? విశ్వాసం ఉంచండి, నేను చెప్పిన మాటను చేయండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుడు చెప్పిన మాటను చేయండి. యాజకులు బూరలు ఊదాలి, మీరు కేకలు వేయాలి, అంతే. ప్రాకారం కూలిపోతుంది. ఇశ్రాయేలీయులను తరుముకుంటూ వస్తున్నటువంటి ఫరో సైన్యాన్ని చూచి వీరు భయపడిపోతున్నప్పుడు మోషే వీరికి తెలియజేస్తున్నాడు, మీరు కేవలం నిలుచుండి చూడండి అంతే. దేవుని యందు విశ్వాసం ఉంచండి, అంతే తప్ప మరలా వెనక్కి వెళ్ళిపోతామని, ఐగుప్తు సైనికులకు మేము దాసులమైపోతామని, మరలా బానిసత్వంలో చిక్కుకుపోతామని మీరు అటువంటి భావనతో ఉండవద్దు. విశ్వాస భ్రష్టులుగా ఉండవద్దు. విశ్వాసంతో నిలబడండి. ఈరోజే చూస్తారు మీరు ఐగుప్తు సైన్యాన్ని, ఇక భవిష్యత్తులో మరలా చూడరు. దేవుడు మీ పక్షముగా యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో మీరు కన్నులారా జస్ట్ మీరు అలా నించుని చూడండి అంటున్నాడు మోషే. కనుక ప్రియులారా, ఈ విషయాలన్నిటినీ కూడా దేవుడు దృష్టాంతములుగా మన కొరకు పొందుపరిచాడు. ఇన్ని ఉదాహరణలు వ్రాయబడిన తర్వాత, చరిత్రలో ఇన్ని సంగతులను దేవుడు జరిగించి చూపించిన తర్వాత ఇప్పుడు మన విశ్వాసం ఎలా ఉండాలి? గాలికి ఆరిపోయేదిగా ఉండాలా? ఈరోజు చాలామంది చూడండి బలహీన విశ్వాసులుగా ఉన్నారు. అంటే ఒకానొక సందర్భంలో దేవుని మీద విశ్వాసం ఉంచిన మరో సందర్భంలో దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోతున్నారు. అదా విశ్వాసం అంటే? అదా విశ్వాసం అంటే? విశ్వాసం అనేది ఎలా ఉండాలి అంటే రాజ్యములను జయించే స్థాయిలో ఉండాలి. దేవుడు అటువంటి విశ్వాసాన్ని మనుషులలో చూడాలనుకుంటున్నాడు. ఈ విశ్వాసమును మీరు ఎలా కాపాడుకొనగలరు? ఈ విశ్వాసమును మీరు ఎలా వృద్ధి పొందించుకోగలరు? కేవలము ఒక్కటే సూత్రం, దేవుని మాట వినుట. దేవుని మాట వినుట. దేవుడు మీతో ఏం చెప్పాడు దానిని మీరు పాటిస్తే చాలు, మిగిలినదంతా దేవుడు చూసుకుంటున్నాడు. దేవుడు మీతో ఏం చెప్పాడు దానిని మీరు పాటిస్తున్నారా? ఈ లోకములోనికి మీరు ఎందుకు వచ్చారు దేవుడు తెలియజేశాడు. ఈ లోకమందు మీకు అప్పగింపబడిన పని ఏమిటి దేవుడు తెలియజేశాడు. ఎంత సులువైనటువంటి కార్యక్రమం. దేవుని మాటను మీరు వింటే చాలు,
దేవుని మాటను మీరు వింటే చాలు. మీ జీవితమును పోషించే బాధ్యత ఆయన తీసుకుంటున్నాడు. మీ కొరకు సంపూర్ణముగా ఆలోచించేటువంటి పరిస్థితిని ఆయన తన భుజముల మీద వేసుకుంటున్నాడు. ఎప్పుడు మీరు ఆయన కొరకు పూర్ణముగా ఆయన మీద ఆధారపడి జీవిస్తున్నప్పుడు, ఆయన మాటలను మీరు పూర్తిగా నమ్మినప్పుడు, ఆ విశ్వాసమును దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, ఆ స్థాయి విశ్వాసాన్ని దేవుడు మనలో కోరుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఏ రాజ్యాలను జయించాలి? నాటి కాలములో అయితే ఐగుప్తు సైన్యము నుండి వారు తప్పింపబడ్డారు. నాటి కాలములో అయితే యెరికో పట్టణమును వారు స్వాధీనపరుచుకున్నారు. అలాగే చరిత్రలో ఎందరో నీతిమంతులు అనేకమైనటువంటి శత్రు సమూహాలతో యుద్ధాలు జరిగించి దేవుని యందు విశ్వాసం ఉంచి వారందరినీ లోపరుచుకున్నారు. ఈరోజు ప్రస్తుతం ఈ అంత్యదినములలో క్రొత్త నిబంధన కాలములో ప్రభువైన క్రీస్తు నామములో రక్షణ నొందినటువంటి మనము దేవుని యందు విశ్వాసం ఉంచి ఏ రాజ్యమును జయించాలి, ఏ రాజ్యమును స్వంతం చేసుకోవాలి, వ్రాయబడిన ఒక చక్కని మాటను ఈ సందర్భంలో మనం ఆలోచన చేద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వాక్యాన్ని చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వాక్యం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమునే జయించేస్తారు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమునే జయించేస్తారు. ఇక్కడ ఒక చిన్న రాజ్యం గురించి మాట్లాడలేదు దేవుడు. మొత్తంగా లోకం, మొత్తంగా లోకం. దేవుడు ప్రస్తుతం మనకు అప్పగించినటువంటి బాధ్యత ఏంటంటే, మీరు విశ్వాసపరులై లోకాన్ని జయించండి, లోకాన్ని జయించండి. ఈ లోకం మీ ముందు కొన్ని ఆశలు పెడుతుంది. మీ కళ్ళ ముందు ఈ లోకం కొన్ని ఆశలు, కొన్ని సుఖాలు చూపిస్తుంది. ఏమని? ఎందుకోసమని? మిమ్మును లోపరుచుకోవటానికి, మిమ్మును వశపరుచుకోవటానికి ఈ లోకం మీ కళ్ళ ముందు కొన్ని మిమ్మును ఆకర్షించేటువంటి విధానాలను చూపిస్తుంది. వాటికి మీరు లోబడిపోతే లోకము చేత మీరు జయింపబడినట్టు. వాటికి మీరు లోబడకుండా దేవుని కొరకు నిలబడిన వారైతే లోకమును మీరు జయించినట్టు. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. దేవుడు ఇక్కడ వ్రాయించిన మాటలు చూడండి. మీరు దేవుని మూలముగా పుట్టిన వారైతే లోకాన్ని జయిస్తారు. దేవుని మూలముగా మీరు పుట్టినవారైతే లోకాన్ని జయిస్తారు. ఎందుకు దేవుడు ఈ మాటను ఇక్కడ వ్రాయించాడంటే, దేవుని కొరకైనటువంటి బ్రతుకులో అనునిత్యం మనకు అడ్డుపడేది లోకమే. దేవుని కొరకు మీరు బ్రతుకుదాం అనుకున్నారనుకోండి, లోకం మిమ్మను సజావుగా దేవుని కొరకు బ్రతకనివ్వదు. లోకము అనగా మన చుట్టూ ఉన్నటువంటి వారే, మన చుట్టూ ఉన్నటువంటి అన్ని పరిస్థితులు, ఇవన్నీ దేవుని కొరకు మనలను బ్రతకనిస్తాయా? అడ్డుపడతాయా? అడ్డుపడతాయి, ఖచ్చితంగా అడ్డుపడతాయి. దేవుని కొరకు బ్రతుకుదాం అనుకుంటే భర్త అడ్డుపడతాడు. దేవుని కొరకు బ్రతుకుదాం అనుకుంటే భార్య అడ్డుపడుతుంది. దేవుని కొరకు బ్రతుకుదాం అనుకుంటే తల్లిదండ్రులు అడ్డుపడతారు. దేవుని కొరకు బ్రతుకుదాం అనుకుంటే పిల్లలు అడ్డుపడతారు. దేవుని కొరకు బ్రతుకుదాం అనుకుంటే చుట్టూ ఉన్న బంధువులు అడ్డుపడతారు. లోకములో ప్రతిదీ కూడా నీవు దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు నీకు ఆటంకముగానే ఉండవచ్చు. నీవు జయిస్తూ ముందుకు వెళ్ళాలి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును ఎలా జయిస్తారు? యుద్ధ సామాగ్రితోనా? యుద్ధ సైనికులతోనా? ఈ లోకమును జయించిన విజయము మనలో ఉన్న విశ్వాసమే అన్నాడు చూడండి. ఈ లోకమును జయించిన విజయము మనలో ఉన్న విశ్వాసమే. పరలోకపు తండ్రి మాటలను మీరు గొప్పగా విశ్వసిస్తే, ఆ మాటలను మీరు పూర్తిగా నమ్మితే, మీలో ఉన్నటువంటి ఆ విశ్వాసమే లోకాన్ని జయించేలా చేస్తుంది. మీలో ఉన్న విశ్వాసమే లోకాన్ని జయించటానికి మీకు పూర్తి శక్తినిస్తుంది, పటిమనిస్తుంది, ఆ విజయాన్ని సంపాదించి పెడుతుంది. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలీయుల కాలంలో
ప్రత్యక్షంగా రాజ్యాలను జయించిన విధానాన్ని మనకు దేవుడు ఒక ఉదాహరణగా చూపించాడు. ప్రస్తుతం ఈ లోకాన్నే జయించటానికి ఆ ఉదాహరణలన్నీ నేర్చుకున్నటువంటి మనం దేవుని ఎడల అపారమైన విశ్వాసాన్ని, ఆ స్థాయిలో విశ్వాసాన్ని మనం చూపిస్తూ లోకమును జయించాలి. ఈ లోకమును జయించిన వారు పరలోకానికి ఆహ్వానింపబడతారు. ఈ లోకమును జయించిన వారికి పరలోకంలో ప్రవేశం ఉంది. ఈ లోకంలో ఓడిపోయిన వారికి పరలోకంలో ప్రవేశం లేదు. అందుకే జయించువానిని దేవుడు సింహాసనం ముందు కూర్చుండబెడతాడు. ప్రకటన గ్రంథంలో ఎన్నిసార్లు రాయబడింది ఈ మాట? జయించిన వానికి దేవుడు సింహాసనాన్ని ఇస్తున్నాడు. దేనిని జయించిన వానికి? ఎవరిని జయించిన వానికి? ఇదిగో ఈ లోకమందున్న బ్రతుకులో లోకమును జయించిన వారికి. లోకమును జయించాలంటే మన దగ్గర ఉండవలసినటువంటి ఆయుధం ఏమిటి? విశ్వాసము. విశ్వాసము. ఈ విశ్వాసము ఏ స్థాయిలో ఎలా ఉండాలి? చూడండి చరిత్రలో ఉదాహరణలు. మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీయులు బయటకు వచ్చినప్పుడు చూడండి ఆ ఉదాహరణని. ఆ మాటలను చదవండి, మీ విశ్వాసాన్ని వృద్ధి చేసుకోండి. అలాగే యెహోషువ నాయకత్వంలో యెరికో పట్టణాన్ని వారు స్వాధీనపరుచుకున్నప్పుడు ఆ సందర్భాన్ని చదవండి, మీ విశ్వాసాన్ని వృద్ధిపరచుకోండి. లోకమును జయించగలిగే గొప్పదైనటువంటి విశ్వాసం మీలో ఉన్నప్పుడు మీరు విజయమునకు చేరువవుతారు. లోకమును జయించగలిగేటువంటి విశ్వాసము మీలో ఉందా? లోకమును జయించగలిగే విశ్వాసం మీలో ఉందా? లేక లోకము కొరకే దేవుని యందు విశ్వాసం ఉంచారా? లోకాన్ని అనుభవించుట కొరకు దేవుని యందు విశ్వాసం ఉంచారా? మనుషులందరికంటే దౌర్భాగ్యులు అని పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చింది. కాదు కాదు. ఉన్నతమైన లోకాన్ని పొందుటకు, దేవుడిచ్చే ఆ సింహాసనమును పొందుటకు, నిత్యత్వ కాలంలో ప్రవేశించుటకు నేను దేవుని యందు విశ్వాసం ఉంచాను అని లోకాన్ని జయించగలిగినటువంటి ఆ ధైర్యం మీలో ఉంటే గనుక, దేవుని యందలి ఆ విశ్వాసముతో నీతిని మీరు సంపాదించుకోగలిగితే గనుక నిజంగా దేవుడిచ్చేటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని మీరు పొందగలుగుతారు. కనుక నాతో పాటు మీరు అందరూ కూడా లోకమును జయించగలిగే ఆ విశ్వాసమును స్వంతం చేసుకోవాలని, ఆ విశ్వాసం ముందు మీరు వృద్ధి పొందాలని తండ్రి అయిన దేవుని మాటల మీద అపారమైనటువంటి నమ్మకమును చూపిస్తూ, ఆ మాటలను మీరు శిరోధార్యముగా పాటిస్తూ, మీ జీవిత కాలములో దేవుని మాటలను మీరు అనుసరించుట యందు ఏది మీకు అడ్డు వచ్చినా కానీ దానిని అంతటిని జయించేవారుగా మీరు ఉండాలని మరొక్కసారి మీకు తెలియజేస్తూ ఈ పాఠ్యాంశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున మా కన్న తండ్రి, మీరు దయచేసిన ఈ చక్కని పాఠ్యాంశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరిలో ఫలము తీసుకుని రాగలగటానికి సహాయమును అనుగ్రహించండి. లోకమును జయించగలిగే ఆ విశ్వాసము తండ్రి మేము సంపాదించుకొనగలుగుటకు, మీ మాటలన్నిటినీ సంపూర్ణ విధేయతతో మేము ఒప్పుకొనగలుగుటకు తండ్రి వినయము కలిగినటువంటి మనస్సును మా అందరికీ అనుగ్రహించండి. మీ కృపను ఎల్లప్పుడూ మేము పొందొచ్చు. మీ సన్నిధిలో తండ్రి మీ కొరకైనటువంటి బ్రతుకును మేము చూపిస్తూ నిత్యత్వ లోకానికి ప్రభువైన క్రీస్తు ద్వారా ఆహ్వానింపబడగలిగేటువంటి గొప్ప అవకాశమును మేము పొందగలుగుటకు మమ్మల్ని దీవించమని మిమ్మల్ని కోరుకుంటున్నాము. మా జీవితంలో మాకు ఎదురవుతున్నటువంటి ప్రతి ఆపత్కరమైనటువంటి పరిస్థితులలోనూ మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు తండ్రి, మీ యొక్క కనికరముతో మమ్మను ముందుకు నడిపించుచున్నందులకు, శత్రువు యొక్క కీడు నుండి మమ్మను తప్పించుచున్నందులకు మా హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రములు మీకు తెలియజేస్తూ ఈ ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మేము అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీరెంతవరకు ఆత్మీయ ఆరాధన సందేశము ద్వారా దేవుని జీవము కలిగినటువంటి మాటల యొక్క సందేశమును విన్నారు. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు మా అధికారిక వెబ్సైట్ www.sutotal.com అనే వెబ్సైట్లో మీకు నిక్షిప్తం చేయబడుచున్నది. అలాగే వారంలో ప్రతిరోజు సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 7 గంటలకు వినూత్నమైనటువంటి కార్యక్రమాలతో దేవుని జ్ఞానము ఈ వెబ్సైట్లో మీకు సిద్ధం చేయబడుచున్నది. కనుక ఆసక్తితో ప్రతిరోజు దేవుని వాక్యం నేర్చుకున్నటకు మీరందరూ సిద్ధముగా ఉండాలని నేను మీకు సూచిస్తున్నాను. వెబ్సైట్ యొక్క అడ్రస్ మరలా మీకు తెలియజేస్తున్నాను, www.sutotal.com.
ప్రకటనలు ఇంతటితో సమాప్తం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.